హాయ్ గైస్, ఈరోజైతే సండే కాబట్టి మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం. చాలా లేట్గా లేచాం మార్నింగ్. ఈ వాయిస్ని అవాయిడ్ సాల్ట్. సో అయితే సండే కాబట్టి కొంచెం 11 o'clock లేచాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకులే అని రాగి జావ చేసుకున్నాం. ఇది వచ్చేసి సాల్ట్ వేయలేదు, నేను నార్మల్గా బెల్లం వేసాను అండ్ చక్కెర కూడా వేసాను. అది వీడియో కావాలంటే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి ఎలా చేయాలో. అది కూడా నాకేం తెలీదు, జస్ట్ మా అమ్మకి కాల్ చేసి అడిగాను. ఆ తర్వాత లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దామా అని అలా ఆలోచిస్తుంటే రాగి ముద్ద ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. గైస్, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో అదేమంటే, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ డైరెక్షన్లో వెళ్తుంటుంది, అప్పుడు సౌత్ డైరెక్షన్లో గాలి వీస్తుంటుంది. అప్పుడు పొగ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే నేను వీడియో ఎండ్లో చెప్తాను, సో చూసేయండి. సో మనం ఇప్పుడు రాగి ముద్దకు వచ్చేసరికి ఇది పిండి ఫస్ట్ మనం రైస్లో వేసుకోకూడదు. ఫస్ట్ రైస్కి ఒక కప్కి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 5 to 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వేసాక మొత్తం దీన్ని బాగా ఉడికాక అప్పుడు మనం ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో రాగి ముద్ద అది పిండి వేసి బాగా కలిపెట్టుకున్న దాన్ని అప్పుడు ఈ రైస్లోకి వేయాలి. అప్పుడు వేస్తే కానీ మనకి నార్మల్గా ఉంటుంది, లేకుంటే అలానే పౌడర్ వేస్తే అంతా ఉంటలు కడుతుంది. సో ఇలా చేయడం వల్ల ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 30 minutes దాకా ఉడకాలి, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి కదా. ఆ తర్వాత ఏదైనా కర్ర తీసుకొని బాగా దాన్ని మిక్స్ చేయండి. ఒక 1/2 hour తర్వాత అలా మిక్స్ చేస్తూ ఒక 20 minutes వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసి చేయిపోతుంది ఆల్మోస్ట్. మధ్యలో వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేశాక మనకి రైస్ మొత్తం ఆ వాటర్ని పీల్చుకొని మొత్తం ఇది వచ్చేసి ముద్దలాగా అయిపోవాలి. అంతవరకు బాగా మిక్స్ చేశాక ముద్దలుగా కట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. సో నేనైతే దీంట్లోకి మంచిగా పప్పు చేశాను అనమాట. పప్పుతో కూడా చాలా బాగుంటుంది చికెన్ కన్నా. ఆ తర్వాత మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేలోపు చాలా టైం పట్టేసింది. మొత్తం క్లీన్ చేసి అక్కడికే ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది. 2 o'clockకి ఇంకా అప్పుడు రాగి ముద్ద పెట్టుకున్న దీని మీద అలాగ వేడిగా నెయ్యి వేసుకుని, ఆ తర్వాత పప్పు మరీ థిక్గా లేకుండా కొంచెం వాటర్గా ఉంటేనే అప్పుడు రాగి ముద్దలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అసలు ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.